సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సెల్ఫ్ రిలయంట్ ఇండియాని వీరు గత 12 సంవత్సరాల్లో వీరు ఏం చేశారని చెప్పేసి నేను అడగదలుచుకుంటాను. 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం బయట దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పుడు ఇక్కడ వెరీ ఎనర్జీ యూటిలైజేషన్ అంటే ఎలక్ట్రిక్ కానివ్వండి, కానివ్వండి, బయోఫ్యూయల్ కానివ్వండి, వీటి మీద వీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పేసి నేను అడగదలుచుకుంటాను. ఆ రోజు మేము 2004లో ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారి మా యొక్క ఈ రోజు రూపీ నుంచి డాలర్ కన్వర్షన్ మీరు చూసుకుంటే 58 రూపీస్ గా ఉండేదండి. టుడే ఇట్ ఈస్ 94. అండ్ మీకు ఈ విషయం చెప్తున్నానండి రాజు గారు, ఎగ్జాక్ట్లీ 1 year later మనం మాట్లాడదాం. ఇదే రోజు మీరు పెట్టుకోండి డిబేట్. నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ 120 రూపీస్. 120 రూపీస్ స్ట్రెచ్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు. ఎవరికి కూడా దీని గురించి సోయలేదండి. వారికి ఏం కావాలండి? హిందూ ముస్లిం ఇదే వారికి కావాల్సినటువంటి ఫారెన్ పాలసీ గురించి నేను మాట్లాడమని చెప్తున్నాను. $80 బిలియన్ ఈ రోజుకి కూడా చైనాతో ట్రేడ్ డెఫిసిట్ మనకు ఉందండి. చైనాతో మనకేదో పోరాటం ఉందని చెప్పేసి చూపిస్తున్నారు. కానీ చైనా నుంచి ఈ రోజుకి కూడా 6,000 ప్రొడక్ట్స్ మనకు చైనా నుంచి ఈ రోజు ఇంపోర్ట్ అవుతున్నాయి. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ పాలసీ తీసుకున్నారు. ఒక్క పాలసీ చూపించమని చెప్పండి. ఒకటే పాలసీ నేను అడిగేది. ఏం చేసినారండి మీరు 12 సంవత్సరాల్లో? ఏ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చారండి మీరు? ఎక్కడ యువతని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో అది తీసుకెళ్లకుండా మీరు ధర్మం ఆధారంగా వారిని డివైడ్ చేసేసి భారతదేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు అని చెప్పేసి అడగదలుచుకుంటాను. చైనా ఏ రకంగా అయితే మనకంటే కూడా 100 సంవత్సరాలు ఎక్కడ ఉందండి. రష్యా ఏ రకంగా అయితే మనకు పోతుందో, అమెరికా ఎక్కడైతే ముందుకు పోతుందో మనకు చూడి నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. అది కాదు మనకు కావాల్సింది. ఎంతసేపు ఆ పాకిస్తాన్, ఆ ఆఫ్ఘనిస్తాన్, ఆ బాలూచిస్తాన్ ఇవ్వండి మనకు కావాల్సింది. ఈయన గారు ఈ మహానుభావుడు అక్కడికి పోయి చెప్తారండి, ఇజ్రాయల్ ఇస్ మై ఫాదర్ ల్యాండ్, ఇండియా ఇస్ మై మదర్ ల్యాండ్ అని మాట్లాడతాడండి. ఇదిదా అండి ఫారెన్ పాలసీ అంటే? వెన్ యూ టాక్ అబౌట్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, వెన్ యూ టాక్ అబౌట్ ఆత్మనిర్భర్ భారత్, భారతదేశాన్ని తను ఏ రకంగా అయితే స్ట్రెంత్ చేయబోతున్నారో దాని గురించి మాట్లాడాలా. 140 కోట్ల రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయండి. ఆషామాషి కాదండి ఇది. వారి యొక్క మేధో సంపత్తిని ఏ రకంగా అయితే మీరు వాడుకోవాలో, వారిని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏ రకంగా అయితే తీసుకోవాలో, ప్రోత్సాహకాలు ఏ రకంగా అయితే ఇవ్వాలో దాని మీద దృష్టి పెట్టాలా. అది చేత కాదు. నేను మీతో ఏకీభవిస్తున్నా. నుమాన్ మహమ్మద్ గారు, నేను మీతో ఏకీభవిస్తున్నా. ఇప్పుడు ఇదేం కొత్త కాదు. భారతదేశానికి ప్రధానమంత్రులు ఇలాంటి సూచనలు చేయడం అనేది ఈరోజు కొత్త కాదు. ఇప్పుడు కనీసం మోడీ గారు కేవలం సూచన చేశారు. గతంలో అయితే ఏకంగా యాక్ట్ అంటే ఒక చట్టాన్ని చేసినటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి పరిస్థితి. పీసీఆర్ ఒక్కసారి ఆ పేపర్ క్లిప్ ఒకసారి ప్లే చేయండి. ఇది ఇందిరాగాంధీ